స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తూ జారీ చేసిన జీవో నంబర్ 9పై హైకోర్టు స్టే విధించింది. జీవో అమలు ప్రక్రియ నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 4 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ కౌంటర్లపై అభ్యంతరాల దాఖలకు పిటిషనర్లకు 2 వారాల గడువిచ్చిన హైకోర్టు ధర్మాసనం బీసీ రిజర్వేషన్లపై తదుపరి విచారణ 6 వారాలకు వాయిదా వేసింది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలుపై హైకోర్టు స్టే విధించింది. ఈ అంశంపై స్పందించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ నాగిరెడ్డి గారు మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. నమస్తే నాగిరెడ్డి గారు. కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఏం కానుంది అసలు? అంటే హైకోర్టు ఆర్డర్ ఏమి ఇచ్చిందో నేను చూడలేదండి. కానీ రోల్ రావడంలో చూస్తుంటే బీసీ రిజర్వేషన్ జీవన మీద స్టే విధించారని చెప్తున్నారు. దాని ఇప్పుడు యాక్షన్ అమలును నిలుపుదల చేశారు కాబట్టి ఆ జీవో ప్రకారం రిజర్వేషన్ ఏర్పాటు చేశారు కాబట్టి దాని ప్రకారం నామినేషన్ జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ ప్రక్రియ ఆగిపోతుంది. హలో నాగిరెడ్డి గారు, ఎస్ఈసీ ముందున్న మార్గం ఏంటి? స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ల పెంపు ఎలా సాధ్యమవుతుంది? ఇప్పుడు మంత్రులు కూడా మనకి మీడియా సమావేశంలో వాళ్ళు ఏం చెప్తున్నారు, సుప్రీంకోర్టుకు వెళ్లే ఛాన్స్ కూడా పరిశీలిస్తాము, స్టే ఇస్తూ కారణాలు ఏంటనే తర్వాత తెలియజేస్తామన్నారు. స్టే మాత్రమే ఇప్పుడు ప్రస్తుతానికి ఇవ్వడం జరిగింది. ఇంకా 42% ఖచ్చితంగా దక్కే ఛాన్స్ అయితే ఉంది. సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్తాము, ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని వాళ్ళు అంటున్నారు. అయితే ఇప్పుడు మరి ఎస్ఈసీ ముందున్న మార్గం ఏంటి? ఎస్సీసీ కేవలము రాజ్యాంగాన్ని చూస్తుందండి, చట్టాన్ని చూస్తుంది. దాని ప్రకారంగా వాళ్ళు నడుచుకుంటారు. ఇప్పుడు ఉండే చట్టం ప్రకారం అంటే దురదృష్టం ఈ చట్టం లోపల 2 డిఫరెంట్ స్టీరింగ్ వీల్స్ పెట్టారు. రిజర్వేషన్ బాధ్యతనేమో గవర్నమెంట్ అప్పచెప్పారు, ఎలక్షన్ కండక్ట్ బాధ్యతనేమో ఎలక్షన్ కమిషన్ అప్పచెప్పారు. ఇప్పుడు గవర్నమెంట్ ఏమో ఒక జీవో తీసుకొచ్చారు, అది మరి దాన్ని ఇప్పుడు హైకోర్టు వరకు కొట్టేశారు కాబట్టి రిజర్వేషన్ ఇచ్చారు, స్టే ఇచ్చారు. ఇప్పుడు దాని ప్రకారం ఏంటంటే ఇంకా మరి స్టే ఇచ్చారు కాబట్టి ఆ రిజర్వేషన్ ప్రక్రియ అమలు కాకుండా పోతుంది. సో ఇప్పుడు ఎలక్షన్లు అయితే ఆగిపోతాయి. అది ప్రస్తుతానికి ఎలక్షన్లు ఆగినా స్థానిక సంస్థల్లో మరి బీసీలకు రిజర్వేషన్ల పెంపు ఎలా సాధ్యం అవుతుంది? అది పొలిటికల్ ఇష్యూ అండి. బీసీలకు రిజర్వేషన్ ఇప్పుడు అసెంబ్లీలో పార్లమెంట్ లో బీసీలకు 0 రిజర్వేషన్ అయినా ఎలక్షన్ జరుగుతున్నాయి ప్రతి 5 సంవత్సరాలు ఒకసారి. ఇక్కడనేమో స్థానిక సంస్థల్లో 27% రిజర్వేషన్ ఉండగా కూడా ఎలక్షన్లకు అడ్డంకులు వస్తున్నాయంటే అదొక రాజకీయమైనటువంటి సమస్య, అది నిజమైన సమస్య కాదు. అలాగే నాగిరెడ్డి గారు, ఈ రోజు కొన్ని నామినేషన్లు కూడా తీసుకున్నట్లున్నారు, మరి వాటి పరిస్థితి ఏమవుతుందంటారు? దాని పరిస్థితి ఇప్పుడు స్టే విధించిన దాని ప్రకారం ఆగిపోతుంది. మళ్ళీ కొత్తగా నామినేషన్లు స్వీకరించడం జరగదు. ఉన్న నామినేషన్ పెడతారు. తుది ఉత్తర్వులకు అనుగుణంగా ఒకవేళ ఎలక్షన్ ఈ నోటిఫికేషన్ ప్రకారము నోటిఫికేషన్ క్యాన్సిల్ చేశారనుకోండి ఫైనల్ గా, అప్పుడు కొత్తగా మళ్ళీ నామినేషన్ కొత్త నోటిఫికేషన్ ఇచ్చేసి కొత్త నామినేషన్ తీసుకోవాల్సి వస్తుంది. రైట్ అండి, ధన్యవాదాలు నాగిరెడ్డి గారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తూ జారీ చేసిన జీవో నంబర్ 9పై హైకోర్టు స్టే విధించింది. జీవో అమలు ప్రక్రియ నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 4 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ కౌంటర్లపై అభ్యంతరాల దాఖలకు పిటిషనర్లకు 2 వారాల గడువిచ్చిన హైకోర్టు ధర్మాసనం బీసీ రిజర్వేషన్లపై తదుపరి విచారణ 6 వారాలకు వాయిదా వేసింది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు జీవోను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో 2 రోజు విచారణ జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్
అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్లతో ధర్మాసనం విచారించింది. సుదీర్ఘంగా సాగిన తొలి రోజు విచారణకు కొనసాగింపుగా రెండో రోజు విచారణ సాగింది. మధ్యాహ్నం విచారణ ప్రారంభం కాగానే వాదనలు వినిపించిన ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి బీసీ కులగణన చేసేందుకు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసిందని తెలిపారు. స్వాతంత్ర్యం తర్వాత తెలంగాణలోనే జరిగిన సమగ్ర కులగణన సర్వే శాస్త్రీయంగా జరిగిందని తెలిపారు. ఇంటింటికెళ్లి చేసిన సర్వేకు ఏ దశలోనూ ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. కులగణనలో 57.6% జనాభా ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని అసెంబ్లీ ఏకగ్రీవంగా నిర్ణయించిందని తెలిపారు. బీసీలో రాజకీయ, సామాజిక వెనుకబాటుతనం ఉందని గుర్తించి గ్రామీణ, పట్టణ, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీ నిర్ణయించింది. చట్టసభలు ఆమోదించిన బిల్లులను గవర్నర్ గడువులోగా ఆమోదించకపోతే చట్టంగానే భావించాల్సి ఉంటుందన్న అడ్వకేట్ జనరల్ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రత్యేకంగా నోటిఫై చేయాల్సిన అవసరం లేదని వాదించారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అసెంబ్లీ చేసిన చట్టానికి సూత్రప్రాయ ఆమోదం ఉందని పేర్కొన్నారు. స్థానిక సంస్థల నోటిఫికేషన్ వెలువడిందన్న ఏజీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నోటిఫికేషన్ వెలువడిన తర్వాత న్యాయస్థానాల జోక్యం ఉండదని వాదించారు. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది రవివర్మ రాజ్యాంగంలో రిజర్వేషన్లపై ఎక్కడా 50% సీలింగ్ లేదని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు కలిపి 85% జనాభా ఉన్నారన్న రవివర్మ 85% జనాభాకు 42%తో కలిపి 67% రిజర్వేషన్లు ఇస్తున్నామన్నారు. 15% జనాభాకు 33% రిజర్వేషన్లు ఓపెన్ గానే ఉన్నాయని వాదించారు.